మరి బెస్ట్ వయసు ఏది అని కనుక మనం అనుకుంటే 25 నుండి 30 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మనకి తల్లి యొక్క శరీరం ఎదుగుదల పూర్తవుతుంది, తల్లి సంపూర్ణ ఆరోగ్యవతిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా తల్లికి వచ్చే మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే వయసు మీరుతున్న కొద్దీ ఎప్పుడైతే వయసు 30 దాటి 35 దాటి పెరుగుతూ ఉంటుందో మెడికల్ సమస్యలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అంటే హై బ్లడ్ ప్రెషర్ కానీ లేదా డయాబెటీస్ కానీ ఇంకా ఇతరత్ర థైరాయిడ్ వంటి సమస్యలు, ఇతరత్ర సమస్యలు కూడా ఆరోగ్య సమస్యలు, గుండెకి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి, జాయింట్స్కి సంబంధించినవి, ఇటువంటి సమస్యలన్నీ రావచ్చు. రీప్రొడక్టివ్ ట్రాక్ట్ హెల్త్ అంటే గర్భాశయము, అండాశయాలు ఇవన్నీ ఆరోగ్యంగా ఉండే వయసు, అది కూడా మనం చూసుకోవాలి. మనం చెప్పుకోవటం ఏంటంటే అండాల సంఖ్య, దీన్ని ఓవేరియన్ రిజర్వ్ అని అంటారు. ఈ అండాల సంఖ్య అనేది స్త్రీకి అమ్మాయి ఎప్పుడైతే తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిందో ఆ సమయం నుండి నిల్వ తగ్గిపోతూనే ఉంటుంది. అంటే స్త్రీలకి కొత్తగా పుట్టిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి తయారు కానే కావు. ఎన్ని అండాలైతే ఉన్నాయో పుట్టే సమయానికి అవే ప్రతి నెల తగ్గిపోతూ ఉంటాయి. అది పుష్పవతి అయిన తర్వాత ఇంకా త్వరగా తగ్గిపోతూ ఉంటాయి. అందుకని ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది ఏంటంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత రాను రాను ఈ అండాశయాల నిల్వ తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల కూడా హార్మోన్లలో మార్పులు వస్తాయి, దానివల్ల గర్భధారణ కూడా కష్టం అవుతుంది. అలాగే క్రోమోజోమ్స్ ఇప్పుడు 40 దాటిన వయసులో ఏమవుతుందంటే జెనెటిక్ మెటీరియల్ అంటే క్రోమోజోమ్స్ అనేవి వాటికి కూడా వయసు, మన వయసు ఎంత ఉందో వాటి వయసు కూడా అంతే ఉంటుంది, అవి పెరుగుతూనే ఉంటుంది వాటి వయసు కూడా. అందుకని ఎప్పుడైతే ఈ పునరుత్పత్తి సమయంలో ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యే సమయంలో ఇవి జెనెటిక్ మెటీరియల్ కొద్దిగా ఓల్డ్ అయిన వలన ఇవి చిన్న చిన్న పీసెస్ అవి విడిపోవటం, పోయి ఇంకో చోట అతుక్కోవటం, లేదా పైవి కిందకి కింద పైకి తిరగబడడం, వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి. డిలీషను, ట్రాన్స్లోకేషను, ఫ్రాగ్మెంటేషను, ఇటువంటివన్నీ. సో ఈ రకంగా క్రోమోజోమ్స్లో అబ్నార్మాలిటీ తేడా వచ్చి దానివల్ల బిడ్డ జన్యుపరమైన లోపాలతో కూడా జన్మించవచ్చు. అందుకని ఈ ఇన్ని విధాలుగా చూసుకున్నప్పుడు మనకి 25-30 ఈ సమయం కనుక కేటాయించగలిగితే పునరుత్పత్తికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఎప్పుడైతే దీర్ఘకాలికంగా ప్రెగ్నెన్సీ రాలేదో అటువంటి వారికి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి కూడా చాలా తరచుగానే వస్తూ ఉంటుంది. ఇటువంటివి గర్భాశయానికి, అండాశయాలకి సంబంధించి. సో ఇటువంటి సమస్యలు ఉండటం వలన గర్భధారణ కొంచెం కష్టం కావచ్చు. ఈ ఓవేరియన్ రిజర్వ్ అనే దాన్ని మేము కొన్ని హార్మోన్ల పరీక్ష ద్వారా, తర్వాత వివరంగా చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చూసుకుంటాం. వీటిలో కనుక ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గిపోయినట్లుంటే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావటం బాగా కష్టం అవుతుంది. మరి మెడికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు, గుండె జబ్బులు ఇటువంటివి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రావటము కష్టమే, వచ్చిన తర్వాత కూడా అది సజావుగా కొనసాగటం కూడా కష్టమే అవుతుంది. అయితే పరీక్షలు ఎటువంటివి చేయించుకోవాలి అంటే మొట్టమొదట మేము చేసే పరీక్ష అల్ట్రాసౌండ్ స్కాన్. దీంట్లో మనకి గర్భాశయం ఎంత ఆరోగ్యంగా ఉంది, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా, అండాశయాలు అవి వాటి సైజ్ కానీ, వాటిలో నంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ, ఓవేరియన్ రిజర్వ్ కానీ ఇవి ఎలా ఉన్నాయి, ఇవి తప్పనిసరిగా చూడాలి. రెండోది ముఖ్యంగా చూడవలసింది హార్మోన్స్. స్త్రీకి సంబంధించినంత వరకు పిట్యూటరీ నుండి ఉత్పత్తి అయ్యే FSH, LH హార్మోన్లు ముఖ్యం. అలాగే యాంటీ ములీరియన్ హార్మోన్ అని చెప్పి ఇది మనకి ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉన్నది అన్నది అది మెజర్ చేయడం ద్వారా తెలుస్తుంది. థైరాయిడ్ హార్మోన్ చూసుకోవాలి. ఓవరీ నుండి వచ్చే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇవి చూసుకోవాలి. అండం ప్రతి నెల విడుదల అవుతుందా లేదా అది చూసుకోవాలి. తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉన్నాయా, బ్లాక్ అయినాయా, ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ ఇటువంటి జబ్బులు గనక ఒకవేళ ఉంటే ట్యూబ్స్ బ్లాక్ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ కొరకు హిస్టోసోనో, సాల్పింగోగ్రఫీ ఈ పరీక్షలు తప్పనిసరిగా చేసి చూస్తాం. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది బేబీకి వచ్చే అబ్నార్మాలిటీస్ లేదా కంజెంటల్ డిఫెక్ట్స్ లేదా బర్త్ డిఫెక్ట్స్. అంటే పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాలు 40 దాటిన తర్వాత ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. 25-30 సంవత్సరాల వయసులో 300-350లో ఒక్కరికి వచ్చే డౌన్ సిండ్రోమ్ అనే క్రోమోజోములకు సంబంధించిన కంజెంటల్ డిఫెక్ట్ 40 సంవత్సరాలు వచ్చేసరికి 65 మందిలో ఒక బేబీకి ఇది కనపడుతుంది. డౌన్ సిండ్రోమ్ ఉండే బేబీస్ ఏంటంటే వాళ్ళకి బుద్ధిమాంద్యత ఉంటుంది, అలాగే చాలా రకాల ఫిజికల్ డిఫెక్ట్స్, గుండెల్లో లోపాలు, వినికిడిలో లోపాలు, దృష్టిలో లోపాలు, డిస్మార్ఫిక్ ఫేస్ అంటే మొహంలో అబ్నార్మాలిటీ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అందుకని దీని గురించి ఇది కంజెంటల్ డిఫెక్ట్స్ ఎక్కువ కావటం మొట్టమొదటి సమస్య. ఇకపోతే మిగిలిన సమస్యలు మెడికల్ ప్రాబ్లమ్స్. అంటే గర్భిణీ సజావుగా సాగాలంటే బీపీ ఎక్కువైనా లేదా షుగర్ ఎక్కువైనా
ఇటువంటివి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. యాంటీపార్టమ్ హెమరేజ్ అంటే నెలలు నిండకుండానే గర్భవతిగా ఉన్నప్పుడే బ్లీడింగ్ కావటం, ఇటువంటిది ప్లెసెంటా ప్రీవి అంటే మాయ కిందకి ఏర్పడటం వలన కానీ, లేదా అబ్రప్షన్ అంటే మాయ ముందుగానే విడిపోవటం వలన కానీ, ఇటువంటి వాటి వలన ఈ యాంటీపార్టమ్ హెమరేజ్ అనేది కూడా వయసు పెరిగిన కొద్దీ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. ఇకపోతే కాన్పు సమయానికి వచ్చేసరికి నార్మల్ డెలివరీస్ శాతం తగ్గి సిజేరియన్లు అయ్యే శాతం పెరుగుతుంది. ఎందుకంటే వయసుతో పాటు నొప్పులు రావడంలో తేడాలు ఉంటాయి, సహజంగా డైల్టేషన్ సర్వైకల్ డైల్టేషన్లో తేడాలు ఉంటాయి, బేబీ పొజిషన్లో కానీ, బేబీ ఇతర కాంప్లికేషన్స్ వల్ల అయితే ఏం కానీ, వీటన్నిటి వల్ల సిజేరియన్ రేట్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. ప్రీ టర్మ్ డెలివరీస్ కూడా కొంచెం ఎక్కువగానే జరుగుతాయి. తర్వాత కాన్పు తర్వాత పాలు ఇవ్వగలిగే సామర్థ్యం కూడా కొంతవరకు తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి.